నుంచి 5 రోజుల పాటు పాంచాలిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము, గౌరీ పూజ, రక్షాసూత్ర పూజ, రక్షాసూత్ర బంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు, దేవత ఆహ్వానము, అగ్నిప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం, భేరీ పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజు ఉదయము గజ పటల కళ్యాణోత్సవము, అలాగే ఎదుర్కోళ్ల కార్యక్రమము, అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేళ సదస్సు, ఉదయం హోమాలు, అలాగే 4వ రోజు రథోత్సవ కార్యక్రమం, 5వ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి, త్రిశూలయాత్ర, అవబృధ స్నానము, నాకబలి, అలాగే సాయంకాలం వేళ ఏకాదశి ఆవరణములు, ఏకాదశి వద్ద కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆరంభించినటువంటి ఋత్విగ్వర్ణాలు, సమస్త పరివార దేవత అర్చనలు, పూజలు 5 రోజుల పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రావారాభిషేక పూజ ప్రతినిత్యం కూడా 5 రోజుల పాటు, అలాగే సమస్త వేదముల పారాయణములు, లింగ పురాణం, స్కాంద పురాణం, అలాగే శివ మహాపురాణం మొదలైనటువంటి పారాయణ ప్రవచన కార్యక్రమాలు ఈరోజు ఆరంభమయ్యాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని రేపటి రోజున దర్శించుకుంటారో వాళ్ళందరి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి.